హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నా లాస్ట్ వీడియో గనుక చూసినట్లయితే నేను మీతో చెప్పాను గదా! మా ప్లాంట్స్‌కైతే కొన్ని ఇన్సెక్ట్స్ అయితే వస్తున్నాయి. అవి తినేస్తున్నాయి అని చెప్పేసి. ఇన్సెక్ట్స్‌తో పాటు మాకిక్కడ ఇంకో వేరే ప్రాబ్లమ్ గూడా వచ్చింది. స్నేయిల్స్ అండ్ స్లగ్స్ కూడా మరి మట్టిలోనే ఉండి అవి నైట్ టైమ్స్ బయటకొచ్చి ప్లాంట్స్‌నైతే తింటున్నాయన్నమాట. అందుకని బన్నింగ్స్‌లోకెళ్ళి ఈ ఎకో షీల్డ్ ఆర్గానిక్ స్నేయిల్ అండ్ స్లగ్ కిల్లర్‌నైతే మేము తీసుకొచ్చామన్నమాట. ఇవి మనం యూజ్ చేసేటప్పుడు మనం ప్లాంట్స్‌కైతే వాటరింగ్ చేయకూడదు. డ్రైగా ఉన్నప్పుడే మనం వేయాలి. వాటి మీద ఇన్‌స్ట్రక్షన్స్ అయితే క్లియర్‌గా రాశారు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే మనమైతే యూజ్ చేయాలి. ఇంకా స్ప్రే విషయానికొస్తే స్ప్రేలో రకరకాలు ఉన్నాయన్నమాట. వేటి మీద యూజ్ చేయొచ్చు, వేటి మీద యూజ్ చేయకూడదు అని చెప్పి. వెజ్ ప్యాచెస్‌కి యూజ్ చేసేటువంటి ఒక స్ప్రేనైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అది వచ్చేసి ఈ పైరేత్రం స్ప్రే అనమాట. ఇది మాకు దాదాపు $6.5 అయితే దొరికింది. ఇంకా ఆ ఎకో కిల్లర్ అయితే మాత్రం దాదాపు $10కేమో మాకు దొరికిందనమాట బన్నింగ్స్‌లో. ఇంకా చాలా రకాలున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. బట్ మాకైతే ఇది యూజ్‌ఫుల్ అనిపిచ్చి మేము ఇది వీక్లీ వన్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా మంచి మంచి విషయాలు మరి గార్డెనింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.